ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవారు. ఆ రాజుకి ఒక కన్ను ఒక కాలు లేదు. అయితే ఈ రాజు ఒకరోజు ఆయన ఇంట్లో ఉన్న ఒక గదిలో వాళ్ళ పూర్వీకుల పెయింటింగ్స్, వాళ్ళ పాత తరాల వాళ్ళ పెయింటింగ్స్ అన్నీ చూడడానికి వెళ్తారు. అవన్నీ చూసి ఆయన ఇలా అనుకుంటారు, అయ్యో నాకు కూడా ఒక పెయింటింగ్ లేదు కదా, మరి నా తర్వాత తరాలకి నా గురించి ఎలా తెలుస్తుంది అని ఆలోచించి ఆ రాజ్యంలో ఉన్న ప్రసిద్ధ పెయింటర్స్ అందరినీ పిలుస్తారు. అంతమంది పెయింటర్స్లో ఆయన పెయింటింగ్ వేయడానికి ఎవ్వరూ అంగీకరించరు. ఎందుకంటే అవిటితనంలో ఉన్న రాజుని ఎలా పెయింటింగ్ వేయాలి, ఆయనని ఎలా మెప్పించాలి అనే ఆలోచన వాళ్ళకి రాక బాగా భయపడిపోయి అందరూ తిరస్కరిస్తారు. కానీ ఇంతలో ఒక్క పెయింటర్ మాత్రం నేను వేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. రాజుగారు సరే ఎలా వేస్తావో చూస్తాను అంటారు. ఆ తర్వాత అతను వేసిన పెయింటింగ్ చూసి అందరూ షాక్ అయిపోతారు. ఆ పెయింటింగ్లో రాజుగారు గుర్రం మీద కూర్చుని దేనికో బాణంతో గురి పెడుతూ ఉంటారు. కానీ ఇందులో అందమైన విషయం ఏంటంటే ఆయన ఇంకొక కాలు గుర్రానికి అటువైపు ఉంటుంది. బాణానికి గురిపెట్టిన ఒక చేతితో ఆ కన్నుని కవర్ చేస్తారు. ఇలా అవిటితనాన్ని కవర్ చేసి ఆయన అందాన్ని మాత్రమే చాలా బ్యూటిఫుల్గా పెయింట్ చేస్తారు. ఆయన తెలివికి మెచ్చి రాజుగారు అతనికి ఎంతో పెద్ద కానుకిస్తారు. లైఫ్లో కూడా ఇంతే. ఒక్కొక్కసారి మనం ఎంతో ఎక్సైట్మెంట్తో ఏదో పని చేయడానికి వెళ్తాం. సడన్గా ఏదో పెద్ద ముప్పు మన వైపుకి వస్తుంది. అది చూసి భయపడిపోయి వెంటనే వెనక్కి తిరిగి పారిపోతే మనలో గొప్పేముంది? ఒక్క 5 నిమిషాలు మనసు పెట్టి ఆలోచిస్తే మన బ్రెయినే మనకి ఐడియా ఇస్తుంది. ఎటువంటి సిచ్యువేషన్ అయినా గివప్ చేయకుండా తెలివిగా ఎదుర్కొంటే మనకొచ్చే రిజల్ట్కి మనమే షాక్ అవుతాం. ఒక్కసారి ఆలోచించండి. జాగ్రత్త.